హాయ్ హలో వెల్కమ్ టు NHK బ్లాగ్స్. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్గా మారిన పెంగ్విన్ స్టోరీ ఒకటి తెగ వైరల్ అవుతుంది. కొన్ని పెంగ్విన్స్ గుంపుగా సముద్రం వైపు వెళ్తుండగా ఒకటి మాత్రం ఒంటరిగా మంచు పర్వతాల్లోకి వెళ్తున్న వీడియో ఇది. చాలా మంది దీనిని రిలేటివ్ అవుతున్నారు. తమని తాము ఒంటరిగా పెంగ్విన్లు చూసుకుంటున్నారు. ఇంతకీ ఈ సింగిల్ పెంగ్విన్ స్టోరీ ఏంటి, అసలు ఏమైంది ఇప్పుడు తెలుసుకుందాం రండి. పెంగ్విన్ వీడియో సాధారణంగా వైరల్ వీడియో అయితే కాదు, దీని వెనుక పెద్ద స్టోరీనే ఉంది. టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ 5 ఏళ్ల క్రితం తన మ్యూజిక్స్ లో ఒంటరి పెంగ్విన్ ని గుర్తించినట్టుగా చెప్పుకొచ్చిన సందర్భం ఉంది. ఏంటో తెలీదు గానీ ఇప్పుడు మరోసారి ఇది వైరల్ అవుతుంది. అంటార్కిటికా పెంగ్విన్స్ అవన్నీ నివసిస్తుంటాయి. వీటి జీవన విధానం చాలా సింపుల్. సముద్రంలో ఉంటాయి, లేదంటే కాలనీలో ఉంటూ మిగతా పెంగ్విన్స్ తో కలిసి పిల్లల్ని కంటూ ఉంటాయి. ట్రెండింగ్ అవుతున్న ఒంటరి పెంగ్విన్ వెనుక మాత్రం కన్నీళ్లు చెమర్చే కథ ఉందట. మనుషులు పరిమితమైన ప్రేమ, విరహం, వైరాగ్యం అనే ఎమోషన్స్ మూగజీవాల్లోనూ ఉంటాయని ఈ పెంగ్విన్ స్టోరీ చెప్పకనే చెబుతుంది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ చెప్పిన విధానం బట్టి చూస్తే సాధారణ మగ పెంగ్విన్ తన భాగస్వామి పట్ల చాలా నమ్మకంగా ఉంటుంది. ఒకసారి జత కుదిరితే చనిపోయే వరకు ఆ బంధాన్ని వదులుకోదు. ఒకవేళ ఆడ పెంగ్విన్ నమ్మకాన్ని వంచిస్తే లేదా బంధాన్ని బ్రేక్ చేస్తే మాత్రం మగ పెంగ్విన్ ఆ వియోగాన్ని తట్టుకోలేక ఈ ఒంటరి పెంగ్విన్ కూడా అలానే బంధం నుంచి దూరమైనట్లుగా తెలుస్తుంది. అందుకే మిగతా వాటితో కాకుండా ఒంటరిగా పర్వతాల వైపు వెళ్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పెంగ్విన్ వీడియో బిట్ 2007లో ప్రఖ్యాత దర్శకుడు వెర్నర్ హెర్జోగ్ తీసిన ఎన్కౌంటర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అనే డాక్యుమెంటరీలోనిది. పరిశోధకుడు డాక్టర్ ఐన్లీతో కలిసి వెర్నర్ అంటార్కిటికాలోని ఓ పెంగ్విన్ గుంపును గమనించినప్పుడు ఈ ఒంటరి పెంగ్విన్ ని చూశారు. మిగతా పెంగ్విన్లన్నీ సముద్రం వైపు ఆహారం కోసం కదులుతుంటే ఈ ఒంటరి పెంగ్విన్ మాత్రం కాసేపు అక్కడే ఆగిపోయింది. వెనక్కి తిరిగి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న మధ్య భాగపు వైపు నడవటం మొదలుపెట్టింది. అది దారి తప్పిందేమో అనుకుని తీసుకొచ్చి గుంపులో కలిపినా తిరిగి పర్వత ప్రాంతాల వైపు వెళ్తుంది. దీంతో ఏదో విషయం అది మోసపోయిందని, జీవితంలో బాగా విసిగిపోయిందని, అందుకే ఒంటరి దారిని ఎంచుకుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం ప్రేమలో విఫలమైందని అంటున్నారు. సోషల్ మీడియా ఈ ఒంటరి జీవికి నిహిలిస్ట్ పెంగ్విన్ అని పేరు పెట్టింది. ప్రస్తుతం జీవితం చాలా ఒత్తిడిగా మారిపోయిందని భావించే చాలా మంది తమను తాము ఈ పెంగ్విన్ లో చూసుకుంటున్నారు. ఎమోషనల్ అవుతున్నారు. పోటీతత్వం, బాధ్యతలు, జీవితంలో అలసట వల్ల ఇక చాలు విషయాన్ని ఆ పెంగ్విన్ ప్రవర్తన ప్రతిబింబిస్తుందని మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా ఒక ఒంటరి పెంగ్విన్ వీడియో ఇంతలా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం విశేషమే కదా అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.